ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో కేసీఆర్ నాన్ స్టాప్గా సభలో కౌంటర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నుంచి నాన్ స్టాప్గా ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి. అసలు ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో తేల్చుకుందామా అంటూ సవాళ్లు విసురుతున్నారు. తేల్చుకుందాం రా అంటూ రెండు వైపుల నుంచి డైనమైట్లు పేలడంతో రాజకీయం హీటెక్కింది. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమైనా రాలేదా, వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది, ఎందుకు నీళ్ళు ఎత్తలేవు, వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా, అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావా నా కొడుకు అనుకుంటున్నావు. కింద కూర్చుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల. ఇది తెలంగాణలో కౌంటర్ కు ఎన్కౌంటర్. ఒకరు ప్రతిపక్ష నేత, మరొకరు సీఎం. చాలా రోజుల తరువాత డైరెక్ట్ అటాక్ దిగారు. ప్రభుత్వంపై కేసీఆర్ నాన్ స్టాప్ గా విమర్శలు చేశారు. ఉల్టా పల్టా ఎటుపడతా వేయకుండా దెబ్బతింటారని చెప్పిన, నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది, ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లనే పక్క ముచ్చట. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి. సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శాపంలా మారాయని, ప్రస్తుత సమస్యలన్నింటికీ మూలాలు ఆయన దగ్గరే ఉన్నాయన్నది కాంగ్రెస్ నేతలు చేస్తోన్న వాదన. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, కేసీఆర్ చర్చకొస్తే చూపుతామని సవాల్ విసురుతున్నా సభకు కూడా రావటం లేదన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ప్రాజెక్టులు పండబెట్టారని విమర్శిస్తోన్న కేసీఆర్ బనకచెర్ల ప్రాజెక్టుపై, కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు మాత్రం రావటం లేదెందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. వేటిపై గులాబీ బాస్ ఏవీ టచ్ చేయటం లేదు. కాళేశ్వరం కూలినా మాట్లాడకపోవటంపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసొచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తుంది, ఊరు మారుస్తుంది, అంచనాలు మారుస్తుంది, 1,00,000 కోట్లు దిగమింగుతుంది.
కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మి మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు కట్టేసి కుట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళకు వచ్చేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈ రోజు ఇవన్నీ చేయలేదు. ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందో లెక్కలు తేల్చే పని చేశారు కేసీఆర్, రేవంత్. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనకు, కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు మధ్య పొలిటికల్ గేమ్ గట్టిగానే నడిచింది. చర్చ ఎక్కడ పెట్టినా రెడీ అంటూ కాంగ్రెస్ ఘాటు రిప్లైలు ఇచ్చింది. ఇక తాడు పేడు అంటూ గట్టిగానే మాట్లాడారు రేవంత్. ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, 70 ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటే. నేను అడుగుతున్న ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిందా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈ రోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గతేడాది ఏప్రిల్ 27న నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఓ మాటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 1.5 టైం ఇచ్చిన ఇక ఊకోను, జనం కోసం బయలుతా, ఎవని లెక్కిందో తీస్తా అంటూ ఆవేశంగా మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఏడాది తరువాత జగిత్యాల సభలో కనిపించారు. ఈ మధ్యలో అంతా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ పై పొలిటికల్ గా తాడో పేడో అని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. రేవంత్ స్ట్రాటజీని ఎదుర్కోవటం ఈజీ అని గులాబీ దళం అనుకుంటోంది. అయితే తమ వ్యూహాలు తమకున్నాయని కాంగ్రెస్ అంటోంది. 2034 దాకా కాంగ్రెస్సే ఉంటుంది అనటానికి రీజన్ కూడా ఉందంటున్నారు. బీఆర్ఎస్ ను ఓడించే మాస్టర్ ప్లాన్ రేవంత్ దగ్గర ఉండడంతోనే ఆ కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడుతున్నారంటున్నారు. సన్నబియ్యం సన్నబొట్లు వండించి సంటి పిల్లలకు సన్నబియ్యం తినిపిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? 3,15,17 లక్షల మంది ఈ రోజు సన్నబియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, 70 ఇండ్లు వద్దంటివి, ఈ రోజు 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మాట నిజం కాదా? ఈ రోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? మిత్రులారా, గుండె మీద చేసుకొని ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం 28 నెలలలో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కాదా? ఆనాడు మా అక్కలీడు ఉన్నారు, పాలపిట్టల లెక్క బతుకమ్మ చీరలు ఇచ్చితే ఏం చేసిందక్క? పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి గట్టి రవునా? ఇందరమ్మ చీరలు మా సీతక్క మీకు పంచుతే ఈరోజు వేలాది మంది పాలపిట్టలక్క చీరలు కట్టుకొని మా తమ్ముడు వచ్చిండు, మాకు చీర పెట్టిండు, మాకు సారె పెట్టిండు, మా తమ్ముడిని ఆశీర్వదించాలని ఇవాళ వేలాది మంది మా అక్కల ఆత్మగౌరవంతో కట్టుకురు. 6 లక్షల కోట్ల అప్పు సంగతేంటని మంత్రి కోమటిరెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. కాళేశ్వరం రిపేర్ చేసినా నిలబడుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. అసలు నల్గొండకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. సన్న బియ్యం ఆలోచనే లేదని, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ వచ్చింది, సంతోషంగా ఉన్నాము. కాకపోతే 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, కూలిపోయే కాళేశ్వరం కట్టిండు. ఇప్పుడు రిపేర్ చేయాలంటే కూడా మాకు భయం అవుతుంది. రిపేర్ చేసినా ఉండదని చెప్పి ఎన్డీఎస్ఏ చైర్మన్ నేను స్వయంగా ఢిల్లీలో కలిసిన, నాకు పరిచయం ఉండి కలిస్తే రిపేర్ చేసినా ఉంటుందని తెలుపదు. అంటే 1,50,000 కోట్లు పోయినట్టే. ఇప్పుడు నల్గొండకి ఏం చేసినా మీరు ఒక మాట చెప్పండి. ఎస్ఎల్బీసీ టనల్, బ్రాహ్మణ వెల్లెంలా, మూసీ ప్రాజెక్టు కింద ఫ్లోరైడ్, మా బాధలు ఏం బాధలు. మరి నల్గొండ జిల్లా ఎందుకంటే ఆయనకు ఆ రోజు మద్దతు ఇచ్చాను. అందుకనే మొన్న ఎలక్షన్లో మొత్తం గుండు సిన్న ఒక సూర్యాపేట 2,000తో గెలిచిండు. మిగిలిన అందరూ కూడా 60-70,000తో గెలిచినాం మేము. ఎందుకంటే ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చింది ఏంటంటే 4 కోట్ల మంది బాగుండాలి. ఒక రేషన్ కార్డు ఇవ్వైతివి, సన్న బియ్యం ఆలోచనే లేదు. అసలు రేషన్ కార్డు ఇవ్వడానికి సన్న బియ్యం ఇవ్వాలని ఎందుకు ఆలోచన వస్తుంది? ప్లస్ ఒక ఇల్లు కట్టలే.
నీకు గవర్నమెంట్ స్కూల్ లేదు, అంతా కార్పొరేట్ స్కూల్స్. ఇవాళ మేము చూడు యంగ్ ఇండియా 20,000 కోట్లతోని 95 స్కూళ్ళకి టెండర్లు పిలిచినాము. 10 ఏళ్ల పాలనలో కోట్లు సంపాదించుకున్నారని, తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచేశారని కాంగ్రెస్ నేతలు కౌంటర్లిస్తున్నారు. ఒక్క కుటుంబమే బాగుపడిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా చేశారని మండిపడుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ మోసం చేశారు కాబట్టి ఫామ్ హౌస్ కు జనం పరిమితం చేశారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడు, కేసీఆర్ బీజేపీకి పోతాడు, ఇది ఖాయం. ఎందుకు ఏ సమస్య రాకుండా అల్లుని కేంద్రానికి పంపించాలి, కొడుకుని ఇక్కడ చేయాలనే ఒక దూరదృష్టితో ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నది. ఎవరికి తెలియనివి కావు. ఇంకా నిన్ను తెలంగాణ ప్రజలు నమ్ముతారనే ఒక ఆలోచనతో ఉండడం అనేది నీ దౌర్భాగ్యానికి ఒక నిదర్శనం. లక్షల కోట్ల రూపాయలు ఇలా దోచుకొని దొంగలాగా నంగనాచిలాగా మాట్లాడుతున్నావు. ఇలా ఈ ఆర్థిక స్థితికి నువ్వు కాదా, నీ దరిద్రపు పరిపాలన కాదా? ఇంకా దరిద్రం కావాలన్నా తెలంగాణ ప్రజలకు? నమ్మించి మోసం చేసిన నయవంచకునికి ఇంకా తెలంగాణ ప్రజలు పట్టం కడతారనే ఆలోచనతో నీ ఎట్లా ఉన్నావు అనేది నాకు అర్థం కావట్లేదు. నిన్ను చావాలని ఎవ్వడు కోరుకోడు, ఎందుకంటే నిన్ను ఇప్పటికే ప్రజలు రాజకీయంగా చంపేసింది, నిన్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసింది. అక్కడ కూర్చొని కూడా కుట్రలు చేసి తెలంగాణ కోసం మాట్లాడినవా? మొన్న ఎవడో పార్లమెంట్లో మాట్లాడితే, బీజేపీ వాడు ఎవడో మాట్లాడినవా? ఎందుకు మాట్లాడవంటే నీకు బీజేపీతో ఇలా దోస్తీ కావాలి కాబట్టి. విపక్ష నేతగా కేసీఆర్ శాలరీ తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి హాజరు కావటం లేదన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. టెక్నికల్ గా అటెండెన్స్ వేసుకుని వెళుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ ఇక యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. మరి ఈ రాజకీయం ముందు ముందు ఇంకా ఏ రేంజ్ లో కౌంటర్ ఎన్కౌంటర్ల దాకా వెళుతుందో చూడాలి.